నమస్కారం సార్. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరిగేసి కదా అసెంబ్లీలో. దాని గురించి ఏమంటారు సార్ ఇప్పుడు జరుగుతున్న దాని గురించి? బడ్జెట్ సమస్యల్లో ఉన్నటువంటి దీన్ని బట్టి బడ్జెట్ సమంగానే బాగానే జరిగింది. అయితే ఏంటంటే ప్రతిపక్షంగా చెప్పేవాళ్ళు ఏమడుగుతున్నారంటే ఏమీ ఇది చేయలేదు, ఏ ఒక్క పథకానికి ఏది పద్ధతి చేయలేదు అనేది వాళ్ళు చెప్తారు. అసలు వాళ్ళు మిగిలిస్తేనే వీళ్ళు ఏమైనా చేయటానికి. కాబట్టి వాళ్ళు సమంగానే చేశారు, బాగానే కేటాయించారు అన్ని వ్యవసాయానికి కానీ ఇంకా అన్ని పద్ధతులకు కూడా బాగానే ఏర్పాటు చేశారు వాళ్ళు బడ్జెట్లో. ఇప్పుడు సూపర్ 6 పథకం అనేది వచ్చింది కదా సార్. ఇప్పుడు అవన్నీ అమలు పరుస్తారంటారా? మనకి గత ప్రభుత్వంలో అయితే అప్పులున్నాయి, ఇప్పుడు వచ్చే ప్రభుత్వానికి అని చెప్పి అంటున్నారు. ఆ 6 పథకాలు ఏవైతే సూపర్ 6 పథకాలు అమలు చేస్తారంటారా? దాన్ని అమలు చేస్తామని చెబుతున్నారు. ఆయన పూర్తిగా ఖాళీ బడ్జెట్ అప్పచెప్తే వీళ్ళు కొద్దిగా దాన్ని ఆలోచన చేసి ఏ విధంగా దాన్ని సమకూర్చాల ఆలోచనలోకి వెళ్ళి వాళ్ళు చేస్తారు. ఒక్కొక్కటి దాన్ని చేసుకుంటూ వస్తారు. దానికి తేడా ఏమీ లేదు, చేస్తారు. అదేవిధంగా మనకి గత ప్రభుత్వం వల్ల ఒక మనిషి మీద మనకి ఇప్పుడు ఎవరైతే ఉంటారో ప్రజలందరూ ఒక మనిషి మీద వచ్చి 1,44,000 అప్పు అనేది ఉంది కదా సార్. దాని గురించి ఏమంటారు? అది వాళ్ళు చేశారు. వాళ్ళు అప్పుడు కావాలని చెప్పి మామూలుగా ఆయన ఎన్నుకున్నారు. ఆయన పని చేసి వెళ్ళిపోయాడు. అప్పు చేస్తే అప్పుడు తండ్రి చేసిన బాపు కొడుకు తీరవాలి. అదేవిధంగా ఈయన ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటాడు. నిదానంగా కొన్ని పరిశ్రమలు తీసుకురావడం కానీ కొన్ని దీన్ని పెంచి దాని ఆలోచనలోకి వెళ్తారు. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని ఏమి లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో అది పెద్ద విషయం కాదు. అదేవిధంగా గత 3 ఎన్నికల నుంచి కూడా మనకి ప్రభుత్వం అనేది కొంచెం సక్రమంగా అస్తవ్యస్తంగా అనేది ఉంది కదా. ఇప్పుడు ఏమైనా మారచ్చు అంటారా? ఇప్పుడు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అనేది వచ్చింది, ఒక్క గవర్నమెంట్ అనేది కాదు మనకి. టీడీపీ పరంగా చూసుకున్నా కానీ, ఇటు జనసేన కానీ లేకపోతే బీజేపీ కానీ, ఈ 3 కలిపి వచ్చినాయి కాబట్టి ఏవైనా మారే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? మారే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే సెంట్రల్గా బీజేపీ నడుస్తుంది కాబట్టి దాంతో కూటమిలో భాగం ఉంది కాబట్టి వాళ్ళు కొంత ఇది చేస్తారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచన విధానంలో కూడా చాలా పద్ధతులు జరుగుతాయి. చాలా నీట్గా జరుగుతుంది, ముందు జరుగుతుంది. అయితే ఎమ్మటే జరగడానికి లేవు. సహజంగా మనం ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి 2 సంవత్సరాలు పట్టుద్ది. ఇంత కార్యక్రమం ఆలోచన చేయడానికి ఊరికిన్న 3 నెలలు 4 నెలలు సాలదు. ఇది కొంత టైం తీసుకుంటుంది. టైం అంతా కూడా కరెక్ట్గా జరుగుతుంది, చేస్తారు.